జడ్జి కంది శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి కంది పవన శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయుతో చండీయాకంలో పాల్గొన్నారు. గత 12 రోజులుగా పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జరుగుతున్న విశ్వశాంతి మహాయాగానికి కంది శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా హాజరై హోమకుండ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అదేవిధంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు ఈ ఇద్దరు దంపతులు. మొత్తం కూడా తీసేసుకోవాలి. పీచుతో ఏ కొబ్బరికాయ కూడా ఉండకూడదు. చిన్న సంకేతం ఆ రాజ్యంలో ఉన్న రాజుగారి మంత్రులు శత్రువులతో చేయగలిగారన్నమాట అని వినగలిగారు. ఉపాధి కానీ నీకు రాజ్యం మీద ఎలాగైతే కోరిక పోవట్లేదో ఏ విధంగా నాకు నా బాల మీద కోరిక పోవట్లేదు విషయాన్ని తెలుసుకుందాం అని చెప్పినారు కూడా. ఆ పక్షులు ఏ విధంగా ఉంటాయంటే చిన్నప్పుడు ఆ గుర్త పెట్టిందంటే తర్వాత వాడు కూడా చూసుకోవాలి కదా అనే ఉద్దేశంగా పెడతాడు. మరి ఈ విషయంలో పక్షులు జ్ఞానవంతమైన గవిలా ఉంటాయి. రాత్రి చూడకపోవడమే నిజమైన జ్ఞానం అని చెప్తారు. అలా చెప్పి ఉంటారు. అక్షతలు చేతిలో పెట్టుకోండి. సంకల్ప ముద్ర మొట్టమొదటిగా మనం గణపతి పూజలో పెట్టుకున్నాం కదా, ఆ అక్షతల్ని పిడికిల్లో బిగించుకొని ఎడమ చేతి మీద బోర్లించి కుడి కలిగి ఉన్నాడు. ఇటువంటి శుభకార్యాలన్నింటిలో కూడా యజ్ఞేశ్వరుడు స్వాహ అనేటువంటి అమ్మవారితో కలిసి హోమం చేసుకుంటాడు. ఎంత పేరైతే చెప్పి హోమం చేస్తామో ఆ దేవతకు మనం ఇచ్చేటువంటి పదార్థము, అదేవిధంగా పంతులు గారు ఇచ్చేటువంటి అనేటువంటి పేరుతో ఆ యజ్ఞేశ్వరుడు కవింకవేనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనః స్వాహా వనానాన్వా గణపతిగో హవామహే శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా ఓం గణపతిపతయే నమో గణపతయే నమః ప్రమసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. అత్యవసర సమయాల్లో